హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పైథాన్ లో సెట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సెట్స్ ఆర్ అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్ ఫిల్డ్ విత్ ఫ్లవర్ బ్రేసెస్ సెపరేటెడ్ విత్ కామాస్. అంటే సెట్స్ అనేటివి అనార్డర్డ్ గా ఉంటాయి, అన్లైక్ లిస్ట్ అండ్ టపుల్ విత్ యూనిక్ ఎలిమెంట్స్. అంటే ఈ సెట్స్ లో డూప్లికేట్ ఎలిమెంట్స్ అనేటివి ఉండవు. డూప్లికేట్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఏ సెట్ అండ్ ఫిల్డ్ విత్ ఫ్లవర్ బ్రేసెస్ సెపరేటెడ్ విత్ కామాస్. ఈ సెట్ అనేది అనార్డర్డ్ నేచర్ లో ఉండడం వల్ల indexing is not possible in due to unordered nature of elements in a set. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సెట్ అండర్ స్కోర్ వన్ ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రేసెస్ అని చెప్పాము. ఇప్పుడు మనం ప్రింట్ టైప్ ఆఫ్ సెట్ అండర్ స్కోర్ వన్ అండ్ ప్రింట్, ఎందుకంటే ఈ ఈ రిప్రజెంటేషన్ డిక్షనరీ రిప్రజెంటేషన్ కూడా ఇలాగే ఉంటుంది. మనం డిక్షనరీ గురించి ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. కానీ ఇప్పుడు మనం సెట్ అనే ఫంక్షన్ తీసుకుంటే ఈ డేటా టైప్ సెట్ అని వస్తుంది. ఇది చూస్తే మనకు సెట్ అనే ఫంక్షన్ వస్తుంది. ఇప్పుడు సెట్ లో ఒక సింగిల్ ఎలిమెంట్ తీసుకోవాలంటే మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ టపుల్ గురించి డిస్కస్ చేసాము. ఇందులో ఒక సింగిల్ ఎలిమెంట్ లెట్స్ టేక్ 4 కామా అని పెడితే ఇప్పుడు ఈ సెట్ విత్ సింగిల్ ఎలిమెంట్ ఇన్ ఇట్ వస్తుంది. ఇప్పుడు మనం సెట్స్ ఆర్ అనార్డర్డ్ అని చెప్పాము కాబట్టి సెట్స్ ఆల్సో క్యారీస్ డిఫరెంట్ డేటా టైప్స్ అని చెప్పాము. ఇప్పుడు మనం సెట్ అండర్ స్కోర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు గామా 2 కామా 3 కామా 5. ఇప్పుడు మనం సెట్ ని ప్రింట్ చేస్తే మనం ఏ సీక్వెన్స్ లో వాల్యూస్ ఇన్ చేసామో ఆ సీక్వెన్స్ లోనే అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, మనం అనార్డర్డ్ నేచర్ ఆఫ్ ద సెట్ గురించి పాప్ అనే ఫంక్షన్ లో ఫర్దర్ గా డిస్కస్ చేయబోతున్నాము. ఇప్పుడు మనం యాడింగ్ అండ్ రిమూవింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బై యూజింగ్ దీస్ ఎగ్జాంపుల్స్ అనేది చేయబోతున్నాము. నౌ లెట్స్ టేక్ దీస్ ఎగ్జాంపుల్ ప్రింట్ క్లియర్. ఇప్పుడు మనం యాడింగ్ అండ్ రిమూవింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. కామెంట్ దిస్. ఇప్పుడు యాడింగ్ అండ్ రిమూవింగ్ ఎలిమెంట్స్, ఇక్కడ 6 అనే ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నాం సెట్ 1 లో. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. ఇనిషియల్ గా సెట్ 1 లో 1 2 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బై యాడింగ్ సెట్ హియర్ 1 2 3 అండ్ 6 అని అవుట్పుట్ వస్తుంది. నౌ అప్డేటింగ్ 2 ఎలిమెంట్స్ ఇన్ లిస్ట్ 7 and 8. ఇప్పుడు అప్డేట్ అనే ఫంక్షన్ వాడి 7 and 8 అనే ఎలిమెంట్స్ ని లిస్ట్ లో హోల్డ్ చేసి దాన్ని మనం అప్డేట్ చేయబోతున్నాము ఈ సెట్ 1 అనే లిస్ట్ లోకి. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 1 2 3 6 ఆల్రెడీ ఫ్రమ్ ప్రీవియస్ ఫంక్షన్ యాడ్ ఫంక్షన్, అలాగే 7 8 అనే ఎలిమెంట్స్ కూడా యాడ్ అవుతాయి. మనం ఇప్పుడు రిమూవ్ చేద్దాం ఒక ఎలిమెంట్ ని. నౌ రిమూవింగ్ ఎలిమెంట్ 2 ఫ్రమ్ ద లిస్ట్ సెట్. రిమూవింగ్ 2 ఫ్రమ్ ద సెట్ 1 2 3 6 7 8. ఇప్పుడు మనం రిమూవ్ అనే ఫంక్షన్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఎలిమెంట్ అనేది ఆ సెట్ లో లేదంటే రైజెస్ ఏ కీ ఎర్రర్ ఇఫ్ నాట్ ఫౌండ్, ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 2 అనే వాల్యూ ఉంది కాబట్టి మనకి ఏం ఎర్రర్ రాదు, జస్ట్ 2 అనే ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 10 అనే ఎలిమెంట్ తీసుకొని రిమూవ్ చేద్దామని ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. అదే దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ రిమూవ్ ఫంక్షన్. టు ఓవర్కమ్ దట్ డిసడ్వాంటేజ్ మనం ఇప్పుడు డిస్కార్డ్ అనే ఫంక్షన్ వాడబోతున్నాం. ఎలిమెంట్ అనేది సెట్ లో లేదంటే డిస్కార్డ్ అనే ఫంక్షన్ ఎర్రర్ అనేది ప్రింట్ చేయదు, అన్లైక్ రిమూవ్ ఫంక్షన్. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే జస్ట్ ఆఫ్టర్ డిస్కార్డింగ్ నో ఎఫెక్ట్ విల్ బి దేర్ 1 3 6 7 8. అలాగే ఇప్పుడు మనం పాప్ అనే ఫంక్షన్ వాడతాము. పాప్ అనే ఫంక్షన్ వాడితే ఒక ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. హియర్ ఆ రిమూవ్ అయ్యే ఎలిమెంట్ కూడా ఆర్బిటరీ ఎలిమెంట్ బేస్డ్ ఆన్ పైథాన్ హ్యాష్ టేబుల్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. దీని గురించి మనం ఫర్దర్ ఎగ్జాంపుల్ ఇంకా డెప్త్ గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇనిషియల్ గా పాపింగ్ అనే ఎలిమెంట్ 1 అనే న్యూమరికల్ వాల్యూ అనేది రిమూవ్ అవుతుంది పాప్ అనే ఫంక్షన్ ద్వారా. నౌ క్లియర్ ఫర్ అబౌట్ క్లియర్ ఫంక్షన్ వచ్చి క్లియర్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఆ సెట్ లోని ఎలిమెంట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సెట్ విల్ బి ఎంప్టీ. And now let's discuss about pop function in a detailed manner. ఇప్పుడు
ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ లో స్ట్రింగ్స్ తీసుకున్నాము. సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ యాపిల్, ఆరెంజ్ అండ్ బనానా అని తీసుకున్నాము. ఇక్కడ మనం ఫస్ట్ ఒక ఒక వాల్యూని పాప్ చేస్తున్నాం. అలా సెకండ్, థర్డ్ కూడా ఉన్న 3 ఎలిమెంట్స్ ని పాప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అలాగే దాని ఐడీస్ తో సహా ప్రింట్ చేయబోతున్నాము. లెట్స్ చెక్ ఎలా పాప్ అవుతున్నాయో. అంటే ఒక ఆర్డర్ వైస్ లో, ఒక న్యూమరికల్ ఆర్డర్ వైస్ లో మనకి ఈ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ మనకి రిమూవ్ అవ్వట్లేదు అని మనకి ఈ పాప్ ఫంక్షన్ ద్వారా అర్థమవుతుంది. ఓకే, మనం ఇప్పుడు సెట్ ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. We also have to take the set to value. See. వాల్యూస్ అనేటివి మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నామంటే ఈ సెట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మనకి సెట్ వన్ లో ఉన్న వాల్యూస్ ఇంకా కొన్ని ఇంక్రీజ్ చేయబడతాయి. ఇప్పుడు మనం సెట్ ఆపరేషన్స్ అని చూసుకుంటే ఫస్ట్ మనం యూనియన్ గురించి డిస్కస్ చేద్దాము. యూనియన్ ఇస్ నథింగ్ బట్ మనం మ్యాథ్స్ లో చదువుకుంటాము. యూనియన్ ఇస్ నథింగ్ బట్ యూనియన్ ఆఫ్ 2 సెట్స్. అంటే సెట్ 1 లో ఉన్న ఎలిమెంట్స్ అండ్ సెట్ 2 లో ఉన్న ఎలిమెంట్స్ రెండు కలిపి ప్రింట్ అవుతాయి వితౌట్ ఎనీ డూప్లికేట్స్ ఇన్ ఇట్. యూనియన్ సెట్ వచ్చి ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే హియర్ ద 3 వాల్యూస్ డూప్లికేటెడ్ ఫర్ 2 టైమ్స్ ఇన్ దిస్ యూనియన్ ఆపరేషన్. అందువల్ల 3 అనే వాల్యూ ఒకసారి ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తే 1 to 8 అనే వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. మనం ఇప్పుడు ఇంటర్సెక్షన్ పర్ఫామ్ చేస్తే ఇక్కడ యూనియన్ కి ఆపోజిట్ అన్నమాట. ఇంటర్సెక్షన్ లో మనకి 3 అనే వాల్యూ ఒకసారి ప్రింట్ అవ్వలేదు కదా, మిస్ అయింది కదా ఒకసారి ప్రింట్ అవ్వడం. ఇప్పుడు 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. హియర్ ఇంటర్సెక్షన్ వాల్యూ వచ్చి 3 కాబట్టి 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. నౌ ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ 2 సెట్స్. డిఫరెన్స్ బిట్వీన్ 2 సెట్స్ చేయడానికి సెట్ డిఫరెన్స్ అనే ఫంక్షన్ వాడతాము. హియర్ సెట్ 1 లో నుంచి సెట్ 2 ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఇనిషియల్ గా ఫస్ట్ సెట్ 1 అని రాస్తున్నాం, తర్వాత సెట్ 2 అని రాస్తున్నాం బ్రాకెట్ లో. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సెట్ 2 లో ఉన్న ఎలిమెంట్స్ సెట్ 1 లో ఉంటే రిమూవ్ అయిపోతాయి. యాజ్ యూజువల్ గా మనకి 3 అనే ఎలిమెంట్ సెట్ 2 అండ్ సెట్ 1 లో కామన్ గా ఉంది కాబట్టి 3, 4, 5 అనే ఎలిమెంట్స్ రిమూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ 3 ఎలిమెంట్ ఒకటే ఉంది కాబట్టి సెట్ 1 లో 3 అనే ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. సో దట్ 1, 2, 6, 7, 8 అనే అవుట్పుట్ వస్తుంది మనకి. 1, 2, 6, 7, 8. మనం ఇప్పుడు సిమెట్రిక్ డిఫరెన్స్ గురించి అర్థం చేసుకోవాలంటే మనకి యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ గురించి క్లారిటీ ఉండాలి. మనం యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ గురించి క్లారిటీ ఉండాలి. హియర్ మనకి యూనియన్ వాల్యూ వచ్చి 1 to 8 అనే వాల్యూస్ వచ్చాయి. ఇంటర్సెక్షన్ లో 3 అనే వాల్యూ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ యూనియన్ లో నుంచి ఇంటర్సెక్షన్ వాల్యూ తీసేస్తే 1 to 8 వాల్యూస్ బై రిమూవింగ్ 3 ఇన్ ఇట్. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 1 to 8 వాల్యూస్ వితౌట్ 3 వాల్యూ ఎలిమెంట్ ఇన్ ఇట్. నౌ సెట్ ఆపరేషన్స్ గురించి మనం డిస్కస్ చేసేసాము. ఫర్దర్ గా ఇప్పుడు మనం వర్షిప్ టెస్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. హియర్ మెంబర్షిప్ టెస్ట్. ఇక్కడ ఏం ఉండదు, జస్ట్ ఒక ఎలిమెంట్ ఈ సెట్ లో ఉందా లేదా అని కనుక్కోవడానికి మెంబర్షిప్ టెస్ట్ అనేది వాడతాము. హియర్ 2 అనే ఎలిమెంట్ సెట్ 1 లో ఉంది కాబట్టి బూలియన్ వాల్యూ అవుట్పుట్ గా వస్తుంది. ఇక్కడ ట్రూ అనే వాల్యూ వస్తుంది. హియర్ 10 అనే వాల్యూ సెట్ 1 లో లేదు కాబట్టి ఫాల్స్ అనే అవుట్పుట్ వస్తుంది. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సెట్ 1 ఈస్ 2 ఇన్ సెట్ 1 ట్రూ. 10 అనే వాల్యూ సెట్ 1 లో లేదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అవుట్పుట్ గా వస్తుంది ఇక్కడ మెంబర్షిప్ టెస్ట్ లో. నెక్స్ట్ కంపారిజన్. ఈ కంపారిజన్ అనే ఆపరేషన్ కూడా మనకి బూలియన్ ఎక్స్ప్రెషన్ ని అవుట్పుట్ గా ఇస్తుంది. హియర్ సెట్ 3 అనేది 1 and 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సెట్ 3 అనేది సెట్ 3 ఇస్ సబ్సెట్ ఆఫ్ సెట్ 1 అంటే ఈ 1 and 2 అనే న్యూమరికల్ వాల్యూస్ కలిగిన సెట్ 3 అనే డేటా టైప్ ఇస్ సబ్సెట్ ఆఫ్ సెట్ 1. సెట్ 1 కన్సిస్ట్ ఆఫ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బట్ సెట్ 3 అనేది సబ్సెట్ అంటే ఎలిమెంట్స్ కన్సిస్టింగ్ ఇన్ అ సెట్. ఇది ఇప్పుడు దీని సబ్సెట్ అంటాము. సెట్ 1 అనేది సూపర్ సెట్ అవుతుంది. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం సెట్ 1 అనేది ఒక బిగ్గర్ సెట్ కాబట్టి ఈ బిగ్గర్ సెట్ లో సెట్ 3 అనేది సబ్సెట్ కావడానికి ఫస్ట్ దాంట్లో, అలాగే సెట్ 1 అనేది సూపర్ సెట్ అనే సెకండ్ ప్రింట్ ఫంక్షన్ లో, అండ్ డిస్జాయింట్ అంటే
బోత్ సెట్ 1 అండ్ సెట్ 2 లో నో ఎలిమెంట్స్ కామన్ ఇన్ ఇట్ అని మనకు అనుకోవాలి. ఇక్కడ సెట్ 1 అండ్ సెట్ 2 లో 3 అనే ఎలిమెంట్ కామన్ గా ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని వస్తుంది. హియర్ మన అవుట్పుట్ విల్ బి దిస్ సబ్సెట్ కి ట్రూ, సెకండ్ దానికి ట్రూ అండ్ థర్డ్ దానికి ఫాల్స్ అని అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మనం థర్డ్ దానికి కూడా ఫాల్స్ అని రాకుండా ట్రూ అని అవుట్పుట్ రావాలంటే డిస్జాయింట్ గా ఉన్న సెట్స్ ని మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ మనం చెక్ చేస్తే సెట్ 2 అండ్ సెట్ 3 అనేటివి 2 డిస్జాయింట్ సెట్స్. ఇక్కడ మనం సెట్ 1 బదులు సెట్ 3 తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే దీస్ 2 ఆర్ డిస్జాయింట్ కాబట్టి మనకి ట్రూ అనే అవుట్పుట్ వస్తుంది. ఓకే, మనం కాపీయింగ్ గురించి డిస్కస్ చేద్దాం. Copying is nothing but taking a set and copying those element into another variable. Here మనం set 1 అనే ఒక ఐడెంటిఫైయర్ ని set 2 అనే ఐడెంటిఫైయర్ లో కాపీ చేసుకుంటాం. జస్ట్ కాపీయింగ్ జరుగుతుంది ఇక్కడ. కాపీయింగ్ సెట్ కాపీలో న్యూమరికల్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ సెట్ 1 మొత్తం కాపీ అయ్యి ఉంటాయి. దిస్ ఇస్ సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఇన్ దిస్ మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ యాజ్ యూజువల్ గా మనం లిస్ట్ అండ్ టపుల్ లో డిస్కస్ చేసినట్లే ఈ సెట్ అనే డేటా టైప్ లో కూడా లెంత్ ఆఫ్ ద సెట్ 1 హియర్ లెంత్ ఆఫ్ ద సెట్ 1 ఇస్ 1 2 3 4 5 6 అని అవుట్పుట్ వస్తుంది. అండ్ మినిమం అండ్ మాక్సిమం వాల్యూస్ ఆఫ్ సెట్ 1 అనేది కూడా అవుట్పుట్ వస్తుంది. అండ్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ సెట్ 1 అనేది కూడా అవుట్పుట్ గా మనకు వస్తుంది. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సమ్ వాల్యూస్ అనేది అవుట్పుట్ గా వస్తాయి. లెంత్ ఆఫ్ ద సెట్ 1 6 అండ్ మినిమం ఎలిమెంట్ 1, maximum is 8, and the total sum of 1 2 3 6 7 8 is 27. Print of dir of set function. For functions we can perform in this set అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద ఫంక్షన్స్ we can perform on a set. ఇప్పుడు మనం దాన్ని లెంత్ కనుక్కుంటే లెంత్ ఆఫ్ ద dir of set దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే అవుట్పుట్ వచ్చి 57. దీస్ ఆల్సో ఇంక్లూడ్స్ మ్యాజిక్ మెథడ్స్ అండ్ అండర్ మెథడ్స్. మనం ఇప్పటి వరకు అయితే ఇందులో ఉన్న యాడ్ క్లియర్ కాపీ నుంచి అప్డేట్ వరకు డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ విల్ బి డిక్షనరీస్ ఇన్ పైథాన్.